Hi guys, welcome to my channel, my portfolio. Let's begin our video. Guys, మనం 25th ఆగస్ట్ రికమెండ్ చేసిన పిఎఫ్ఎస్ అండ్ నాల్కో కంపెనీ షేర్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాయి. మనం పిఎఫ్ఎస్కి 62 రూపీస్ ఇచ్చాం, నాల్కోకి 186 ఇచ్చాం. ఈ రెండు కంపెనీ షేర్స్ మనకి ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాయి. గైస్, మన ఫస్ట్ కంపెనీ వచ్చేసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేసి మోర్ దాన్ 2 lakh crore కంపెనీ. ఇది వచ్చి లార్జ్ క్యాప్ కిందకి వస్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 324లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చేసి 130 రూపీస్, బుక్ వాల్యూ వచ్చి 219 రూపీస్. ఈ కంపెనీ వచ్చి ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఈ కంపెనీకి ఎటువంటి అప్పు లేదు. ఇది వచ్చేసి పీర్ కంపారిజన్. ఈ కంపెనీ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇవి వచ్చేసి క్వార్టర్ రిజల్ట్స్. సేల్స్ చూసారా, క్వార్టర్లీ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి, ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అవుతూ వచ్చాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి క్వార్టర్లీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అదర్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. చూసారా, ఇక్కడ అన్ని రిజల్ట్స్ వచ్చేసి క్వార్టర్లీ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇవి వచ్చేసి ఇయర్లీ రిజల్ట్స్ అండి. చూసారా, సేల్స్ ఇయర్లీ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి, ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అవుతూ వచ్చాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఇయర్లీ. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఎక్కడ మనకి ఈ రిజల్ట్స్లో కూడా మనకి ఎటువంటి డ్రాప్ కనిపించలేదు మనకి. ఇది వచ్చేసి బ్యాలెన్స్ షీట్. చూసారా, రిజల్ట్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. బారోవింగ్స్ వచ్చి 0 చేసేసారు. వీళ్ళకి ఎటువంటి అప్పు లేదు కాబట్టి ఇక్కడ బారోవింగ్స్ వచ్చి 0 ఉంది. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ చూసారా, ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. అదర్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. వీళ్ళకి ఎటువంటి అప్పు లేదు కాబట్టి వీళ్ళకి గుడ్ హెల్తీ బ్యాలెన్స్ షీట్ ఉందండి. గాయస్, ఇది వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. చూసారా, ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ స్టేక్ కూడా కొంచెం ఉంది. ఇది వచ్చేసి వీళ్ళ చార్ట్ ప్యాటర్న్. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 323లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి 310, టార్గెట్ వచ్చేసి 343 అండ్ 350. ఫినాన్స్ సెక్టర్లో ఇది ఒక మంచి స్టాక్, ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి అప్పు లేదు కాబట్టి వచ్చే రెవెన్యూ మొత్తం ప్రాఫిట్లోకి వెళ్తుంది. గైస్, ఇక్కడ మన సెకండ్ స్టాక్ వచ్చేసి జైడస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అండి. ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చేసి 1 lakh పైన ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి 1114. ఇక్కడ స్టాక్ పిఈ వచ్చేసి 27లో ఉంది. బుక్ వాల్యూ వచ్చి 197 రూపీస్. ఆర్ఓసి వచ్చేసి 22.3, ఆర్ఓఈ వచ్చేసి 20.7 అండి. ఇది వచ్చేసి పీర్ కంపారిజన్. ఇక్కడ ఈ స్టాక్ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. మిగతా అన్ని వీళ్ళ కాంపిటీటర్స్. ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ. ఈ కంపెనీకి ఎటువంటి అప్పు లేదు. గాయస్, ఇది వచ్చేసి క్వార్టర్ రిజల్ట్స్. సేల్స్ చూసారా, ఇంక్రీజ్ అయ్యాయి, ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అలాగే మనకి నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇది వచ్చేసి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్. ఇక్కడ ఇయర్లీ చూసుకుంటాం, సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అయ్యాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. చూసారా, ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అయ్యింది, నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. బ్యాలెన్స్ షీట్ హెల్తీగా ఉంది. ఇక్కడ ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి అప్పులు లేవు కాబట్టి వచ్చే ప్రాఫిట్ మాత్రం ప్రాఫిట్లో అవుతుంది. ఇది వచ్చేసి వీళ్ళ బ్యాలెన్స్ షీట్. చూసారా, ఇక్కడ రిజల్ట్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి, బారోవర్స్ కూడా తగ్గిపోయాయి, అలాగే అసెట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. చూసారా, ఎటువంటి హెల్తీ బ్యాలెన్స్ షీట్ ఉందో. వీళ్ళకి ఎటువంటి అప్పు లేదు కాబట్టి వీళ్ళకి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మంచి హెల్తీగా ఉన్నాయి. ఇది వచ్చేసి వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ఇక్కడ ఫారిన్ ఇన్వెస్ట్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది, ఇక్కడ గవర్నమెంట్ స్టేక్ కూడా ఉంది. ఇది వచ్చేసి వీళ్ళ చార్ట్ ప్యాటర్న్. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1113లో ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి 1100 పెట్టుకోవచ్చు. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి 1160, అది వచ్చి ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 1200, థర్డ్ టార్గెట్ వచ్చి 1245. చూసారా వీడియో నచ్చిందా? నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.